హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీకు అమెరికాలో ఒక మంచి మార్కెట్ చూపిస్తా. మీరు చూస్తే అమెరికాలో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా అనేది అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇది వెస్ట్ సైడ్ మార్కెట్. మేము లోపలికి రాగానే మొత్తం ఇక్కడ సీ ఫుడ్ ఉంది. చేపలు అయితే డిఫరెంట్ చేపలు ఉన్నాయి. నాకైతే పేర్లు కూడా తెలియదు. చూడండి, ఇవి లైవ్ ఫిష్ అనమాట. ఇక లైవ్ అంటే ఇట్లనే ఐస్ మీద పెట్టిస్తారు. సో మనకి ఎలా ఏ చేపలు అయితే కావాలనో అవి సెలెక్ట్ చేసుకుంటే కట్ చేసి ఇస్తారనమాట. చూడండి, ఒక ఎల్బీ $10 అట్లున్నవి. సో అంటే అప్రాక్సిమేట్గా 800 రూపీస్ అనమాట. ఒక ఎల్బీ అంటే అరకేజీ అని తెలుసు కదా అండి. ఇవన్నీ ఇంకా వీటి పేర్లు నాకు తెలియదు. రొయ్యలు ఇంకా చాలా ఉన్నవి. ఇది వచ్చేసేమో మటన్, ఇది ల్యాంబ్. సో ఇదే ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతుంటుంది అనమాట. మనము ఎంత కావాలనో అడిగితే వాళ్ళు మనకు అంత కట్ చేసి ఇస్తుంటారు. గోట్ అయిపోయిందంట, మేము గోట్ని అడిగినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నది ఇది ఏంటంటే బీఫ్. ఇక్కడ ఎక్కువ అమెరికన్స్ బీఫే తింటారు కదా. సో బీఫ్ అనమాట. అండ్ మీకు ఒకటి ఫైనల్గా ఒకటి చూపిస్తాను. చూడండి వీళ్ళు ఎలా పెట్టారో ఎద్దుది. అండ్ మనం ఇది తిన్నాం కాబట్టి సైడ్కి ఇది చూపించాలని మీకు. ఇది వచ్చేసి పోర్క్ అనమాట. పోర్క్ కూడా ఇక్కడ ఫుల్ తింటారు. అండ్ ఇవి ఫైనల్గా చికెన్ బోన్లెస్ విత్ బోన్, లెగ్స్, వింగ్స్, మళ్ళీ లివర్స్ అన్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము వాళ్ళు కంప్లీట్గా బోర్డు ఉంటుంది. మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది తీసి లైవ్లో కట్ చేసి ఇస్తారనమాట. ఒక 10 minutes ఆగి వెంటనే కట్ చేసి ఇస్తారు. అసలు చికెన్లో కూడా ఇన్ని రకాలు ఇట్లా పెడతారా అని నేనే షాక్ అయినా. చికెన్ తెచ్చుకొని తిన్నాం అంటే చేస్తే తినడం తప్ప ఇన్ని రకాలు ఉంటాయా అని తెలియదు నాకు. ప్రైస్ కూడా తక్కువనే ఉంది. పర్ ఎల్బీ $3 అట్లా ఉంది. చికెన్ తక్కువనే ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద బర్డ్స్ అనమాట. ఇవి ఆర్డర్ ఇచ్చిండు అనుకుంటా. అండ్ చికెన్తో చాలా చేసుకోవచ్చు కదా, వెరైటీ. అండ్ ఇవి వచ్చేసేమో స్వీట్స్. మనకి అంటే చాలా రకాల స్వీట్స్ ఉంటుంది. మనం ఏ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి కొనుక్కోవాలన్నమాట. ఇవన్నీ ఇక బ్రెడ్, మార్నింగ్ ఎక్కువ వీళ్ళు బ్రెడ్డే తింటారు కాబట్టి సో ఎక్కువ బ్రెడ్డే ఉంది కదా. అండ్ పేస్ట్రీ కూడా ఉన్నవి, కేక్స్ అన్నమాట. నాకు ఈ పేర్లు కూడా తెలియదు, ఏమేమో ఉన్నవి. ఇవి వచ్చేసేమో అమెరికన్ పికిల్స్. వాళ్ళు ఓల్ గ్రీక్ మిక్స్ అంట. అంటే నాకు పర్టికులర్గా పేర్లు తెలియదు కాబట్టి వీడియో అయితే తీసిన. ఇన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి మన దగ్గర. ఆవకాయ, గోంగూర ఇట్లాంటివి తెలుసు కానీ నాకు ఇక్కడ పేర్లు తెలియదు. అండ్ పప్పులు కూడా అన్ని రకాల పప్పులు దొరికినాయి. మనం అనుకుంటాం అమెరికాలో అసలు ఇన్ని పప్పులు అవి ఇవి దొరుకుతాయా అనుకుంటాం. అట్లా ఏం అనుకోవద్దు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అన్ని రకాల పప్పులు దొరుకుతాయి. అండ్ మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సాల్ట్. సో సాల్ట్లలో చాలా రకాల సాల్ట్, అంటే బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, ఇంకా చాలా ఉన్నవి. సో ఇవన్నీ డిఫరెంట్ సాల్ట్స్ అనమాట. అండ్ ఇది ఫైనల్గా వచ్చేసరికి బయటకు వచ్చినాక కూరగాయలు ఇట్లా మన హైదరాబాద్లో మార్కెట్లో పెట్టి వాళ్ళు ఇంకా పిలుస్తారు తెలుసా, మా దగ్గరికి రండి కొనండి అన్నట్టు పిలుస్తారు. నేను చూసి అమెరికాలో కూడా ఇట్లా పెడతారా అని షాక్ అయినా. ఇది ఓన్లీ వెస్ట్ సైడ్ మార్కెట్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫైనల్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఇంకా మరిన్ని అమెరికా సీన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.